అన్నదాత సుఖీభవ పథకం ఎవరికి వస్తుంది? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ 20K అప్లై లింక్. హాయ్ రైతు సోదరులు, మీరు ఆంధ్రప్రదేశ్లోని రైతులైతే మీకు శుభవార్త. రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో 3 విడతల్లో జమవుతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే 6,000 రూపాయలుకి రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు జోడించి మొత్తం 20,000 రూపాయలు అందిస్తోంది. ఈ ఆర్టికల్లో అన్నదాత సుఖీభవ పథకం గురించి అన్ని వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, స్టేటస్ చెక్ చేసే తీరు, ఎంపిక ప్రక్రియ అన్నీ సులభంగా, స్పష్టంగా తెలుసుకుందాం. చదవండి. మీకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోండి. అన్నదాత సుఖీభవ పథకం అంటే ఏమిటి? అన్నదాత సుఖీభవ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రైతులకు పెట్టుబడి సాయం అందించే ఓ అద్భుతమైన పథకం. రైతులు వ్యవసాయంలో ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద రైతులకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం 3 విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా వారి బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని వైఎస్సార్ రైతు భరోసా పేరుతో అమలు చేసి 13,500 రూపాయలు అందించింది. 2024 ఎన్నికల్లో టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన కూటమి ఈ సాయాన్ని 20,000 రూపాయలుకి పెంచుతామని హామీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చి, అన్నదాత సుఖీభవ పథకంని పునఃప్రారంభించింది. అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అర్హతలు ఇవి: ఆంధ్రప్రదేశ్ నివాసితులు, రైతు ఆంధ్రప్రదేశ్కు చెందినవారై ఉండాలి. చిన్న మరియు సన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు అర్హులు. వయస్సు 18 ఏళ్లు పైబడినవారు. భూమి పత్రాలు, పట్టా, పాస్బుక్ లేదా రికార్డ్ ఆఫ్ రైట్స్ (ROR) ఉండాలి. ఆధార్ లింక్, రైతు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో అనుసంధానం కావాలి. పంటల వివరాలు, సాగు చేసే పంటల వివరాలు నమోదు చేయాలి. కౌలు రైతులు, లీజుకు భూమి తీసుకున్న రైతులు కూడా అర్హులు, కానీ సీసీఆర్సీ కార్డు, కౌలు ధృవీకరణ పత్రం తప్పనిసరి. పీఎం కిసాన్ అర్హత: పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు ఈ పథకానికి కూడా అర్హులు. కౌలు రైతులకు కూడా వర్తిస్తుందా? అవును. సొంత భూమి లేకపోయినా, కౌలుకు సాగు చేసే రైతులు సీసీఆర్సీ కార్డు ఉంటే ఈ సాయం పొందవచ్చు. ఎవరు అర్హులు కాదు? ఈ క్రింది వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ -4 గ్రూప్ డి మినహా. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు. పెన్షనర్లు, నెలకు 10,000 రూపాయలు కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు. ఒక కుటుంబం, ఒక లబ్ధి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే సాయం అందుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి అవసరమైన పత్రాలు. దరఖాస్తు చేసుకునే ముందు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. పత్రం వివరణాధార్ కార్డు, రైతు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడి ఉండాలి. భూమి పత్రాలు, పట్టా, పాస్బుక్ లేదా రికార్డ్ ఆఫ్ రైట్స్ (ROR). బ్యాంక్ పాస్బుక్, రైతు బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్తో అనుసంధానం అయి ఉండాలి. మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, స్టేటస్ చెక్, ఓటీపీ కోసం. సర్వే నంబర్ వివరాలు, భూమి సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రైతు ఫోటో. దరఖాస్తు కోసం సీసీఆర్సీ కార్డు, కౌలు రైతులకు తప్పనిసరి. గమనిక: పత్రాలు సరిగ్గా ఉండాలి, లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు.